ఈరోజు మనం ఈ బాబర్ 42 ఫుల్ రివ్యూ చూడడానికి వెళ్తున్నా. బండి పవర్ అయితే బాగున్నది. జావా 42 బాబర్ పాపప్స్ మీకు వినపడుతున్నాయో లేవో తెలియదు. పాపప్స్ వినపడతాయి చూడండి, పాపప్స్. సూపర్గా వస్తుంది బండి. సైలెన్సర్ గట్రా ఏం మార్చలేదు, స్టాక్ సైలెన్సర్ ఇది బండితో ఇచ్చింది. ఇక్కడ పెట్టి చూపెడతానా. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ Boy86. మళ్ళీ ఈరోజు మనం వేరే బండి తీసుకొని వచ్చాం అన్నది. ఇది తీసుకొని రావడానికి రీజన్ ఏంటంటే, ఆల్రెడీ మీ thumbnailలో చూసే ఉంటారు, మైలేజ్ అయితే అస్సలు అవ్వదు. జావా 42 బాబర్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఇది, కానీ డబుల్ ఎగ్జాస్ట్ అయితే వస్తుంది. 334cc బండి ఇది. ఎగ్జాస్ట్ అయితే సూపర్ సౌండ్ వస్తుంది, 7000 RPM రేట్ దగ్గర. బీహెచ్పి వచ్చేసరికి 30 bhp వస్తుంది అనుకుంటా. టార్క్ కూడా అంతే, సేమ్ ఈక్వల్గా అటు ఇటు, మనకు అంతలా తెలియదు. డ్యూయల్ ఛానల్ ABS, బ్రేకింగ్ కూడా బాగానే ఉంది. మైలేజ్ ఇష్యూ ఒకటి తప్పించి ఇంకా అన్నీ దీంట్లో బాగానే ఉన్నాయి. ఇంకా దీని గురించి చెప్పడానికి ఏమున్నదంటే, ఈ బండి PPF ఒకటి చేయించారు, క్రోమ్ కలర్ కాబట్టి. మిర్రర్స్ రాకపోయినా నాకు చూసుకోవడానికి అయితే బాగుంది. దీంట్లో ఈ క్రోమ్ దాంట్లో రికార్డ్ అవుతుందో లేదో కనిపిస్తుంది, ఒక రెడ్ కలర్ వెళుతుంది. దీని డిస్ప్లే వచ్చేసి హాయ్ అని వచ్చింది, 188 ఫుల్ RPM అంతా చూపెట్టి. దీని గురించి చెప్పాలంటే, మొన్న రీసెంట్గానే బాగా చేయించారు ఈ బండిని. ఎక్కువ తీయరు అనమాట ఈ బండి, అలా మూలలో పెట్టి ఇప్పటికి ఈ బండి తీసి 1 year అవుతున్నట్టుంది. అలా ఉన్నది కదా అని ఒక టెస్ట్ రైడ్ వేయడానికి తీసుకుని వచ్చాం. బండికి PPF కూడా ఉన్నది, ఇక్కడ పోయింది. చిన్నపిల్లలు గీతలు పెట్టేసి ఉంటారు. ఇది దీని సర్వీస్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. దానికి వచ్చేసి విజయనగరంలో కూడా లేదు. హైట్ తక్కువ ఉండాలి వాళ్ళకైతే బాగా సరిపోద్ది బండి. నా వరకు అయితే బాగానే ఉంది. ఇంకా హైట్ తక్కువ ఉన్నా కూడా 5 feet ఉన్నా చాలు, దీనికి కంఫర్ట్గా అయితే ఉన్నది. హ్యాండిల్ బార్ ఒకటి పెద్దది, సేఫ్టీ. సైడ్ స్టాండ్ వచ్చేసి చిన్నది, అసలు యాక్చువల్లీ ఎంత చిన్నది ఉన్నదంటే చిన్నది. యావరేజ్ బండి అయితే బాగుంది, కానీ ఒక మైలేజ్ ఇష్యూ. మా మదన్ బ్రో వచ్చేసరికి ఇది 2 లీటర్స్కి 20 ఎంత ఇస్తుందని చెప్పాడు. మనం అంత రిస్క్ చేసి చెక్ చేయాల్సిన పని మనకు లేదు. ఓవరాల్గా మనం అంత అయితే చేయలేం. మీ దగ్గర ఎవరి దగ్గర అని బాబర్ 42 ఉంటే మీ బండి ఎంత మైలేజ్ ఇస్తుందో చెప్పండి. సౌండ్ ఒకసారి చెక్ చేద్దామను. మెయిన్ దీని సౌండే చెప్పాను కదా, పాప్స్ కూడా వస్తున్నాయి అసలు బండికి. మోటార్లోనే ఉంది, బండి స్టార్ట్ అవ్వట్లేదు. గేర్లు ఏమైనా ఉందా? మోటార్లో ఉందా? సౌండ్ వచ్చేసరి అసలు అయిపోతుంది, స్టార్ట్ అవ్వట్లేదు. దీనికి ఏం ప్రాబ్లం వచ్చింది మళ్ళీ? సౌండ్ అనిపిస్తుందా? చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది బండి అయితే. ఇంకా స్టాక్ ఇది మార్చలేదు, ఇంకా సైలెన్సర్ కంపెనీతో వచ్చినవి స్టాక్, ఆఫ్టర్ మార్కెట్ అయితే కాదు. దీని గురించి అంతా మనకు తెలుసు. బండి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, అది చూపెట్టడానికి వీడియో చేస్తున్నాను నేను. ఇది టాప్ స్పీడ్ వచ్చేసరికి 130 వెళ్తుంది అని చెప్పి, 130 to 140 వెళ్ళొచ్చు అని కంపెనీ ఉన్నది, కానీ అంతవరకు అయితే మనం వెళ్ళాం. వెళ్తుందో వెళ్ళదో కూడా మనకు తెలీదు. వెళ్తుండే చూద్దాం పని ఎలా ఉన్నదా. బాగానే అందుకుంటుంది, ఇది కూడా బాగుంది.
కంఫర్ట్ అయితే చెప్పవసరం లేదు, కంఫర్ట్ అయితే ఫుల్ కంఫర్ట్ ఉన్నది. రైడింగ్ పొజిషన్ కూడా బాగుంది. సీట్ కూడా సింగిల్ సీటే వస్తుంది కదా, దీన్ని డబుల్ సీట్ కొనుక్కున్నట్టున్నారు ఇది ఎక్స్ట్రాగా. పాప్స్ అయితే వెళ్ళేటప్పుడు అయితే బాగా వస్తున్నాయి. ఇప్పుడు చూద్దాం పాప్స్ వస్తాయి లేవో. పాప్స్ పాప్స్ ఓవరాల్గా ఇది రిపేర్లో ఉన్నా కూడా బండి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది చాలా. ఇంకా మీ చెప్తున్నట్టు మీ ఎవరి దగ్గర ఉంటే కింద కామెంట్ చేయండి. మీ బండి కూడా ఒకసారి టెస్ట్ రైడ్ చేసి దీని పికప్ బాగుందో మీ బండి పికప్ బాగుందో చూస్తాను. ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరికొన్ని వీడియోస్తో మేము ముందుకు రావడానికి బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఉండు, మళ్ళీ ఎంత స్పీడ్కి వెళ్తున్నావు ఏంటి అది ఇది అని ఎవరైనా కామెంట్ చేస్తే చూడండి. ఇది సర్వీస్ రోడ్ అనమాట. మ్యాక్సిమం ఇటుపక్క వెహికల్స్ అనేవి రావు. సో నేను నా సేఫ్టీవి ఇవన్నీ నా చుట్టుపక్కల ఉండేవన్నీ చూసుకొని చేస్తున్నాను.